మీ ఇల్లు 2 బీహెచ్‌కే ఫ్లాట్ గాని, ఇండిపెండెంట్ గాని, హౌస్ గాని అయ్యుంటే, సో, ఈ వీడియో మీకు చాలా హెల్ప్ అవుతుంది. ఒక 2 బీహెచ్‌కేలోని ఇద్దరు పిల్లలతో మీరు ఉన్నట్టయితే, ఒక్క బెడ్‌రూమ్‌ని ఇద్దరు పిల్లలకి ఎలా పార్టిషన్ చేయొచ్చు, స్పేసింగ్ ఎలా చేయొచ్చు అనేది ఈ వీడియోలో నేను చూపిస్తున్నాను. ఇది పూర్తిగా 3డీ మోడల్. ఇంకా మనకు కావాల్సినట్టు కూడా మనం కస్టమైజేషన్ చేసుకోవచ్చు. సో, ఇవన్నీ స్లో మోషన్‌లో మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉంటాను. ప్లీజ్ హ్యావ్ ఎ బెడ్‌రూమ్‌లోని స్పేస్ ఎక్కువ మేనేజ్ చేయడానికి 2 బెడ్స్ ఎప్పుడు కూడా పక్కపక్కన వేయకూడదు. ఎందుకంటే, ఆ బెడ్సే ఎక్కువ స్పేస్‌ని ఆక్యుపై చేస్తాయి. అలా కాకుండా వీడియోలో చూపించిన విధంగా అప్పర్ బెడ్, లోయర్ బెడ్ ఫార్మాట్‌ని ఫాలో అవుతే ఎక్కువ స్పేస్‌ని మనం మేనేజ్ చేయొచ్చు. అప్పర్ బెడ్‌కి ర్యాక్స్ కూడా అరేంజ్ చేసుకోవచ్చనమాట. ఇంకా క్రియేటివ్‌గా చేసుకోవచ్చు. బెడ్‌రూమ్ వాస్తుని బట్టి అప్పర్ బెడ్‌కి లెఫ్ట్ సైడ్ గాని, రైట్ సైడ్ గాని లోయర్ బెడ్‌ని అరేంజ్ చేసుకోవచ్చు. వాల్స్‌కి న్యూట్రల్ కలర్స్ లేదా వాల్ పేపర్స్‌తో డెకరేట్ చేసుకోవచ్చు. అప్పర్ బెడ్‌కి క్రింద ఉన్న స్పేస్‌ని ఇండోర్ గేమ్స్ ఆడుకోవడానికి ఉపయోగించుకోవచ్చు. లైక్ వీడియో గేమ్స్, చెస్, క్యారమ్స్ అనమాట. లోయర్ బెడ్‌కి ఆపోజిట్‌లో కబోర్డ్స్ వేయాలి. పార్టిషన్ చేయాలి. ఎవరి బట్టలు వాళ్ళు పెట్టుకునేటట్టు అనమాట. సో, ఇంకా బెటర్‌గా డిజైన్ చేయొచ్చు. ఈ కబోర్డ్‌కి పక్కనే స్టడీ టేబుల్ ఉండాలి. దానికి కంప్యూటర్స్, బుక్స్ పెట్టుకోవడానికి కూడా మనం స్పేస్ అరేంజ్ చేయాలి. ఈ విధంగా క్రియేటివ్‌గా పిల్లల బెడ్‌రూమ్‌ని డిజైన్ చేయొచ్చు.